10న మోడీ ఉపన్యాసం ఇచ్చాడు. మే 14న ఫడ్నవీస్ తన ట్విట్టర్లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఒక 22 సెకండ్లో 23 సెకండ్లో ఉంటుంది వీడియో. బ్రహ్మాండంగా ఎడిటింగ్ చేశారు, మంచి ఎడిటింగ్. కెమెరా వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒక 2-3 కెమెరాలు పెట్టి తీసినట్టుగా ఉంది. అది ఒక కెమెరాతో 2-3 కెమెరాలు. దేవేంద్ర ఫడ్నవీస్ ఇంట్లోంచి బయటకు వస్తాడు. ఒక హెల్మెట్ ఉంటుంది, పెట్టుకుంటాడు. ఒక బుల్లెట్ ఉంటుంది అక్కడ. పక్కన ఇంకొంతమంది ఉంటారు, ఇంకొన్ని బుల్లెట్స్ ఉంటాయి. ఆ బుల్లెట్ మీద ఎక్కుతాడు, పోతుంటాడు. అది మొత్తం వెళ్ళి మళ్ళీ సెక్రటేరియట్కో ఇంకో ఆఫీస్కో వెళ్తాడు. అక్కడ వెళ్తున్న ఫోటోలు మొత్తం రోడ్డు మీద 10 మంది బుల్లెట్లు వేసుకొని వెళ్తున్న ఫోటోలు వీడియోతో సహా ఆయన భద్రతా సిబ్బంది అది పోస్ట్ చేశారు. బుల్లెట్లే మొత్తం. దానికోసం ఆయన 2-3 కెమెరాలను ఉపయోగించారు. బ్రహ్మాండంగా ఒక సినిమా షూట్ చేసినట్టు ఎడిట్ చేశారు. అందులో వేసి పోస్ట్ చేసి ఒకటి రాశాడు. ఆయన కామెంట్ చేశాడు, మన దేశం కోసం పొదుపు చర్యల కోసం గౌరవనీయ ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు ఇది నా వంతు సహాయం. ఏది? కార్లు వదిలేసి, ఖర్చు వదిలేసి బుల్లెట్లు ఏం తక్కువ తాగవు, అవి కూడా ఆయిల్ విపరీతంగా తాగుతాయి. బుల్లెట్ల మీద వెళ్ళడం నా వంతు సాయం. దయచేసి సాధ్యమైన విధంగా జీవనశైలిలో మార్పులు తీసుకురావాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ ఈ విధంగానే కార్లు వదిలేయండి, మోటార్ సైకిల్ కూడా వదిలేయాలి, నడిచి వెళ్ళడమో సైకిల్ మీద వెళ్ళడమో ఈ కారులో ఉపయోగించాలి అని విజ్ఞప్తి చేశారు. చాలా బాగుంది. ఫడ్నవీస్ లాంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలందరికీ ఈ విధంగా చేయడం, ఆయన కూడా కార్లు వదిలేసి మోటార్ సైకిల్ మీద వెళ్ళడం. ఇది ఎప్పుడు జరిగింది? 14వ తారీఖు జరిగింది. ఇంకొక వీడియో కూడా మీరు చూడాలి. 17వ తారీఖు ఫడ్నవీస్ పూణేలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళడానికి వెహికల్స్ చూడండి ఒకసారి. దాదాపు 11-12 వెహికల్స్, ఒకదానంటే ఒకటి ఫార్చునర్స్, చాలా పెద్ద కార్లు, అన్నీ ఆయిల్ విపరీతంగా తాగేవే. ఒకదాని వెంట ఒకటి ఆయన భద్రతా సిబ్బంది, అధికారులు రకరకాలు ఉంటారు. అంతకు ముందేమో 2 రోజుల ముందేమో బుల్లెట్ మీద వెళ్తూ నేను చూసావా ఇంత గొప్ప పని చేస్తున్న దేశం కోసం అని ప్రకటించుకున్నవాడు 2 రోజుల్లోనే 17వ తారీఖు వచ్చేసరికి మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసాడు. 12-13 కార్లు వేసుకొని బయలుదేరాడు. ఎందుకు అట్లా జరుగుతుంది? మరి దీన్ని ఏమన్నా నాటకం అనాలనా? నిజంగా వాళ్ళకి పొదుపు మీద ఏమైనా నిజాయితీ ఉందా అని? పొదుపు చేయాలనే విషయంలో ప్రజలు త్యాగాలు చేయాలి, మేము చేసేది చేస్తాం.